భావజాలంతో సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు చాలా మందికి. దీంట్లో భాగంగా ఈ 1000 మిషన్ అనే దాంట్లో ఎస్టీ ఎంప్లాయీస్ చాలా మంది ముందుకు వస్తారు ఎక్కువ సంఖ్యలో. ఆ రకంగా మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈ నెల 15వ తారీఖున అంటే ఆదివారం ఏలూరు గిరిజన భవన్లో ఎస్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ఇండియా ఏదైతే భారతదేశంలో మొట్టమొదటిగా బహుజన భావజాలంతో స్థాపించబడి నిర్వహించబడుతూ ఉందో, యాక్టివ్గా పనిచేస్తూ ఉందో నేషనల్ లెవెల్లో డైరీ ఆవిష్కరణ చేస్తున్నాం. ఆ డైరీ అంతా కూడా 100కి 100% కూడా బహుజన భావజాలంతో ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు మన మిషన్ 1000 ఏదైతే ఉందో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం కల్పిస్తాం. గంజి మధు గారు వారు కానీ వారు సంబంధించిన ఎవరైనా పంపిస్తే ఆ కార్యక్రమంలో చేద్దాం. ఎందువల్లంటే ఈ బాంసెఫ్ అనేది ఈ భారతదేశంలో అన్ని సంఘాలకి ఎస్సీ ఎస్టీ సంఘాలు కాస్త బాబాసాహెబ్ అదేవిధంగా పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయో ఆ దారికి ఈ బాంసెఫ్ అనే తల్లి లాంటిది. మనం ఎక్కడున్నా ఏం చేసినా కూడా బాంసెఫ్ మనకు తల్లి, మాతృ సంస్థ. కాబట్టి ఈ మాతృ సంస్థని మనం ఎవరూ కూడా వదిలిపెట్టకూడదని చెప్పి తెలియజేసుకుంటూ మా వంతు సహకారం బాబాసాహెబ్ ఆశయాలు సాధించడం కోసం 100కి 100% పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో పనిచేస్తాం. బాబాసాహెబ్ నిర్దేశించిన అంతిమ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్యాలు చేరుకుంటాం. అదేవిధంగా కాన్షీరామ్ గారు మనకు పెట్టే ఎజెండా ఏదైతే ఉందో భారత రాజ్యాంగం, ఆ భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం ఇంగ్లీషు తెలుగు బైలింగ్వల్ ద్విభాషలో 25,000 పుస్తకాలు గత 2 సంవత్సరాల నుంచి ముద్రించి అనేక మంది సహాయ సహకారంతో ఈ రాజ్యాంగం కనుమరుగైపోతూ ఉంది. అసలు ఈ రాజ్యాంగం ఈ భారతదేశంలో ఉంది అని చెప్పేసి 20% మందికి తెలుసు. ఈ బహుజనులు ఇప్పటి వరకు ఆ రాజ్యాంగాన్ని చూసిన వాళ్ళు 4-5% మాత్రమే ఉన్నారు. చదివి అవగాహన చేసుకున్న వాళ్ళు 1-2% మందే ఉన్నారు. అసలు మన హక్కులు మనకి తెలియట్లేదని చెప్పేసి రాజ్యాంగాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా 4000 సంవత్సరాలుగా మన మస్తిష్కాల్లో ఏదైతే ఉందో ఈ కుల విభేదాలు కానీ వివక్షలు కానీ రకరకాల దాంతో మనవాడు కాదు కదా చేసిందని చెప్పేసి ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరితో చదివిస్తే మనకు హక్కున్న హక్కులు అవకాశాలు ఏ విధంగా ఉన్నో అర్థమవుతాయి. ఆ పుస్తకాలను ఇక్కడ కొన్ని తీసుకురావడం జరిగింది. ఒక తర్వాత కార్యక్రమంలో మన మహిళా మనుల చేత ఆ యొక్క ఆవిష్కరణ కూడా జరుగుతుంది. ఓవరాల్గా ఏదైనా కూడా ఈ యజ్ఞంలో ఆదివాసులు కూడా పెద్ద స్థాయిలో ఉంటారని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ నిరంతరం కూడా ఈ బహుజన భావజాలాన్ని ఈ లక్ష్యాలని సాధించడం కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి ఏ త్యాగాలైనా చేసి మనం ఈ లక్ష్యాలు సాధిస్తేనే మనం అంబేద్కర్ వాదులుగా ఉంటాం. ఈ రోజు మనం బ్రతికే బ్రతుకు తినే తిండికి అర్థం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఇక్కడ స్థానిక నాయకులు ఎవరైతే శ్రీను గారు అదేవిధంగా మిగతా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ జై భీములు. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.